దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియ కాండము 6వ అధ్యాయము, లేవియ కాండము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదవండి. లేవియ కాండము 6వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. చదవబడినటువంటి వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ బిడ్డలు ప్రార్థించారు. ఆ ప్రార్థనలన్నీ నీ సముఖంలోకి వచ్చాయని నమ్ముతున్నాము. వాటన్నిటికీ మీరు జవాబు దయచేయండి. ఇదిగో ఈ రాత్రి నీతో కొద్దిపాటి సహవాసం చేయాలని ఆశతో మేమందరం సమకూర్చబడి ఉన్నాం. మా మధ్యలో నీవే ప్రముఖుడు అయి ఉన్నావు. మేమందరం నీవేపే చూస్తూ ఉన్నాం. తప్పక మాతో మాట్లాడండి. ఈ రాత్రి మమ్మల్ని దర్శించండి. ఓ దేవా, మమ్మల్ని ఆయన నీ వాక్యంతో నింపండి. ఇక్కడికి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దీవించండి. ఇక్కడ ప్రార్థించిన బిడ్డలు దీవించండి. ఓ ఇక్కడ ఆయన ప్రతి ఒక్కరిని బలపరచండి. ఈ కూడికి నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ప్రతి వ్యతిరేకాత్మలను బంధించమని, ఈ కూడికి అనంతరం మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఫ్యాన్ తగ్గించండి. వాళ్ళకి పెట్టేసండి, నాకు వద్దు, ప్లీజ్. నా షర్ట్ ప్లీజ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరినీ కూడా ప్రభు దీవించును గాక. క్షమించండి, ఆలస్యమైంది. నేను సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. నేను లేట్ అయిపోయింది అక్కడ. సో అయితే మీరు ప్రార్థన చేశారు. ఏదైనా దేవుడు చిత్తం లేకుండా అయితే జరగదు. చక్కగా మీరు ప్రార్థించారు. ప్రార్థన మరియు వాక్యం. ఆమేన్. దేవుడు మీరు దీవించును గాక. సో ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మాత్రమే. ఆల్రెడీ 9:15 అయిపోయింది కాబట్టి 9:45 అంటే ఒక 30 మినిట్స్ని మాట్లాడి నేను ముగించేస్తాను. దయచేసి కొద్దిసేపు వాక్యంలో ఏకీభవించండి. అలాగే మధ్యలో నాకు గాబిల్ గారికి కూడా ప్రతి వందలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఇక్కడ లేవియా కాండం కోసం మాట్లాడుతూ, ఈ లేవియా కాండానికి మరొక పేరు ఏంటంటే వైక్రా గ్రంథం అంటారంట. దీన్ని ఏమని పిలుస్తారంటే వైక్రా అని పిలుస్తారట. ఈ వైక్రా అంటే ఏంటంటే ఎన్నిక చేయబడిన ప్రజల గ్రంథం అని అర్థం అంటండి. ఈ గ్రంథము ఎన్నిక చేయబడిన వారి యొక్క గ్రంథం అని అర్థం అండి. ఇక్కడ అందరూ కూడా ఎన్నిక చేయబడ్డ వారు ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. దేవుడు మనల్ని అందరినీ ఎన్నుకున్నాడని నమ్ముతున్నాను. అది భూమికి పునాదులు వేయబడక మునిపే. ఆమె అది ఇప్పుడు కాదు ఎన్నిక చేసేది. భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఈ కుడికి ఏర్పాటు చేసిన వాళ్ళు లేదు. ఎందుకని అంటే లాస్ అని చేస్తాను. మరి వాళ్ళు ఉండాలి కదా, కూటంలో పెట్టండి. రమ్మనండి, కూర్చోమని వాక్యమనండి. సో ఇది ఎన్నిక చేసుకున్న వారి యొక్క గ్రంథమై ఉన్నది. సో మనం అందరినీ దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పుస్తకం మన పుస్తకమై ఉన్నది. సో ఇక్కడ ఒక చక్కని విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయం ఏంటంటే ఆమె బలిపీఠం మీద అగ్ని నిత్యము మండించబడుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు. ఎన్నుకున్న వారి జీవితాలు నిత్యము మండించబడుతూ ఉండాలి, వారెంత మాత్రం కూడా ఆరిపోకూడదు. మనం ఆరిపోయే క్రైస్తవులుగా మనం ఉండకూడదు. ఎల్లప్పుడూ మండించబడుతున్న క్రైస్తవులుగా ఉండాలి. ఇదేదో ఆదివారం మండించబడి సోమవారం ఆరిపోయేటట్టుగా కాదు. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. నిత్యము అంటే ఏదో వారం రోజులు కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు. నిత్యం అంటే ఎవర్ అండ్ ఎవర్, అంటే ఎల్లప్పుడూ కూడా మండించబడుతూనే ఉండాలి. ఏదో ఒక వారం బాగుండి తర్వాత మళ్ళీ డల్ అయిపోయి చల్లారిపోయి మళ్ళీ ఇంకో వారం బాగుండి మళ్ళీ చల్లారిపోయేది కాదు. మనం నిత్యము మండించబడాలి. నిన్ను చూసేటప్పుడు నీ ముఖంలో ఉజ్జీవ జ్వాలలు కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ యొక్క ముఖములో, నీ కుటుంబంలో ఉజ్జీవ జ్వాలలు కనబడాలి, ఖచ్చితంగా కనబడాలి. ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ బలిపీఠం మీద ఎల్లప్పుడూ కూడా మండించబడుతూనే ఉండాలి. మండించబడకుండా ఉంటే కనుక దేవుని అర్పణ అనేది తీసుకోడు. ఈరోజు ఒక క్రైస్తవ జీవితం అనేది మండించబడకపోతే దేవుడు ఆ క్రైస్తవ జీవితాన్ని అంగీకరించడు. అదే నిజంగా వధువు ఖచ్చితంగా మన్నించబడుతుంది.
నిజమైన దేవుని పిల్లలు మండించబడతా ఉంటారు. ఏదో కొంతకాలం సాగి మళ్ళీ ఏదో నష్టం వచ్చిందో లేకపోతే ఇబ్బంది వచ్చిందో ఏదో కష్టాలు వచ్చాయో మళ్ళీ నేను ఆరిపోతానంటే కుదరదు. వధువు అలాగా ఉండదు. వధువులు ఎల్లప్పుడూ మంటలు కనబడతా ఉంటాయి. వారి మాటల్లో మంటలు కనబడతాయి, వారి ప్రవర్తనలో మంటలు కనబడతాయి. వారు ఎల్లప్పుడూ మండించబడతా ఉంటారు. వారి బలిపీఠం ఎల్లప్పుడూ మంటతో ఉంటుంది. వాళ్ళ హృదయం ఎప్పుడు కూడా మండించబడుతూనే ఉంటుంది. ఆ మంటలోకి ఎలాంటి భేదం వచ్చినా కాలిపోతుంది, ఎలాంటి కక్షలు వచ్చినా కాలిపోతాయి, ఎలాంటి చెడు వచ్చినా కాలిపోతుంది. ఎందుకంటే నువ్వు మండించబడుతున్నప్పుడు ఏ లోకము కూడా నీలోకి రాలేదు, ఏ పాపము కూడా నీలోకి రాలేదు. అందుకే ఈరోజు మండించబడడం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ నువ్వు మండించబడుతున్నప్పుడు శత్రువు వచ్చాడా, వాడు కాలిపోవలసిందే. వాడు శత్రువు వచ్చాడంటే కాలిపోవలసిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు అనేక రూపాల్లో నీ జీవితంలో రావడానికి ప్రయత్నిస్తాడు. నీ కుటుంబ సమస్యలతో వస్తాడు, నీ భర్త ద్వారా వస్తాడు, లేదా నీ భార్య ద్వారా వస్తాడు, నీ పిల్లల ద్వారా వస్తాడు, నీ పక్కింటి వాళ్ళ ద్వారా వస్తాడు, నీ సహోదరుడి ద్వారా వస్తాడు. నువ్వు మండించబడుతున్నప్పుడు వాడు ఏ రూపంలో వచ్చినా వాడు ఖచ్చితంగా కాలిపోవలసిందే. ఇంకెంత మాత్రం నిలబడలేదు. అది ఎంత శక్తివంతమంది అయినా నీ మంట ముందు అది నిలబడలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? మండించబడాలనే కోరిక కలిగి ఉండాలి, ఆత్మలో తీవ్రత ఉండాలి, ఆత్మలు ఎల్లప్పుడూ మండించబడతా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. వాడు ఏ రూపంలో వచ్చినా నువ్వు ఈజీగా కాల్చేస్తావు. ఆమేన్. అనేక రకాలుగా వస్తాడండి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను ఎల్లప్పుడూ చల్లారిపోసేసేలాగా, నువ్వు ఫ్రీజ్ అయిపోయినట్టుగా, ఆమేన్, నీ శరీరం పూర్తిగా చల్లబడిపోవాలని వాడు ఎన్నో రకరకాలుగా ప్రయత్నిస్తుంటాడు. కానీ వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు మాత్రం ఆరిపోకూడదు. ఆమేన్. ఇక్కడ ఎన్నికలో ఉన్న వారి కోసం మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్నికలు ఉన్న పిల్లల కోసం మాట్లాడుతూ ఉన్నాడు. మీ బలిపీఠాలని మండుచూ ఉండాలి, నీ ఆరిపోకూడదని చెప్పాడు. ఎక్కడా ఆరిపోనవద్దు, భక్తిలో ఆరిపోనవద్దు, ప్రార్థనలో ఆరిపోనవద్దు, ఆత్మలో తీవ్రత చల్లారిపోనవద్దు. ఎల్లప్పుడూ ముందుకు సాగుతూనే ఉండండి. హల్లెలూయా. భార్య భర్తలో డిస్కషన్ రావచ్చు, అయినా కానీ ఆయన కాల్ చేసేయండి. ఆ దుష్టుని కాల్ చేసేయండి, మీరు మాత్రం చల్లారొద్దు. లేకపోతే నీ యొక్క కుటుంబంలో ఏదైనా డిస్టర్బెన్స్ రావచ్చు, అయినా కానీ వాడిని రానవద్దు. వాడిని దగ్గరికి వస్తే కాలిపోతానయ్యో అని భయపడాలి శత్రువు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంట మండించబడుతున్న వాడి దగ్గరికి ఎవరైనా వెళ్ళగలరా? వాడు ఎవరు వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మండించబడుతున్న క్రైస్తవ జీవితాన్ని ఎవడు ఆపలేడు, కానీ మంట ఆగితే వాడు వస్తాడు. అందుకని నిత్యము మండాలంటది. ఆ దహనం, ఆ యొక్క బలి అర్పణ, ఆ బలిపీఠం అస్సలు ఆరిపోకూడదట. కొద్ది రోజులు కాదు, నిత్యత్వం వరకు అంతే. నీ ర్యాప్చర్ వరకు నువ్వు మండించబడుతూ ఉండాలి. అర్థమవుతుందా? ఎక్కడైనా ఆరావంటే దాన్ని ఆరిపెత్తాడు. అసలు ఆరొద్దు అసలు. ఇది ఎన్నికలో ఉన్న వారికి వైక్రా గ్రంథంలో ఉన్నటువంటి చట్టం ఇదే. ఆమె ఆయన ఏం కోరుతున్నాడు? నువ్వు నిత్యము మండించబడాలని. ఆయన ఆలోచన ఏంటి? నువ్వు మంట కలిగి ఉండాలని. నువ్వు నడుస్తుంటే అగ్ని కనబడాలట. నీ కళ్ళల్లో అగ్ని కనబడాలట. శత్రువు నిన్ను చూసి భయపడాలట. ఆమేన్. ఈమె జీవితంలోకి వెళ్తే నాకే డ్యామేజ్ అవుతుంది, ఈ కుటుంబంలోకి వెళ్తే నాకే డ్యామేజ్ అవుతుంది అనేటట్టుగా సాతానికి భయం తీసుకురావాలట. దేవుని ప్రవక్త అన్నాడు, ఎప్పుడైతే గ్రంథము తెరవబడిందో సాతానుడు దాడి చేసే స్థితిలో లేడు, కానీ వాడు భయపడే స్థితిలో ఉన్నాడు అన్నాడు. వాడు దాక్కునే స్థితిలో ఉన్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు భయపెట్టేది ఎవరు? ఈరోజు వధువే భయపడుతుంది. ఆ శక్తి గలమైనటువంటి వధువు ద్వారా వాడు భయపడిపోతాడు. ఎవరు భయపడతారు? శత్రువుని భయపెట్టే వాళ్ళు ఉన్నారా? అపవాదికి నిద్ర లేకుండా చేసే వాళ్ళు ఉన్నారా? అపవాదిని ఆర్పే వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. అపవాదిని శక్తిహీనుడు చేసేవాళ్ళు ఉన్నారా? అది ఎవరైతే ఉన్నారంటే అది ఖచ్చితంగా ఈ కాలపు వధువై ఉన్నది. ఆమేన్. దేవుని ప్రవక్త అన్నాడు, నేను మరొక ఉద్యమాన్ని చూస్తానా? హల్లెలూయా. మరొక ఉద్యమాన్ని చూస్తానా? ఎవరు చెప్తారు దీనికి ఆన్సర్? ఎవరు చెప్తారు? ఎవరు ఆన్సర్ దీనికి? ఎవరు ఆన్సర్ ఈ ప్రశ్నకి? ఐ యామ్ ద ఆన్సర్. ఐ యామ్ ద ఆన్సర్. మరొక ఉద్యమం ఎవరో కాదు, అది నేనే. వేల్స్ ఏం చెప్పాడు? ఐ యామ్ ద రివైవల్. ఈరోజు వధువా నువ్వు చెప్పగలవా? ఐ యామ్ ద రివైవల్ అని చెప్పగలవా? ఆ ప్రశ్నకి జవాబు ఉందా? మరొక ఉద్యమం ఉంటుందా ప్రభువా అన్నాడు. ఇప్పుడు ప్రభు చెప్పాలా సమాధానం? ఆమె ఈ ప్రశ్నకి ఎవరు చెప్తారు సమాధానం? దేవుడికి స్తోత్రం కలుగునుగా. మరొక ఉద్యమం ఉంటుందా? ఇది ప్రశ్న అన్నాడా ప్రవక్త? హల్లెలూయా.
మరొక ఉద్యోగం ఉంటుందని చెప్పాడా? ఓ దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలమైన వర్తమానంలో మరొక ఉద్యోగం ఉంటుందా? నేను ముసలోని అయిపోతున్నాను కదా అంటే నెక్స్ట్ జనరేషన్ వస్తుందనే కదా. దేవుడి స్తోత్రంగా కలుగునుగాక. నెక్స్ట్ జనరేషన్ వస్తుందనే కదా. వచ్చిందా? ఎవరా ప్రశ్నకి జవాబు? ఎవరా ప్రశ్నకి జవాబు చెప్పగలవా? అందరితో నాకు సంబంధం లేదు సార్. ఐ యామ్ ద రివైవల్. నేనే ఆ ఉద్యోగాన్ని, నేనే రగిలే జ్వాలను, నేనే ఆ మంటను. హల్లెలూయా. ఆ జవాబును ఇచ్చినట్లయితే విలియం బ్రాండమ్ హ్యాపీ. హల్లెలూయా. ఆయన ప్రశ్నకు జవాబు దొరికేసినట్లే, నీ రూపంలో ఆయనకు జవాబు దొరికేసినట్లే. హల్లెలూయా. నిత్యము మండించబడే వాళ్ళు ఉన్నారా? నిత్యము మంట కలిగిన వారు ఉన్నారా? ఆ మంట కొరకు ఎదురు చూస్తున్నారా? హల్లెలూయా. నీ బలిపీఠం ఎక్కడుంది? నీ హృదయం అని బలిపీఠం. ఈ బలిపీఠం మండుతుందనుకో, ఈ హృదయంలో చేదు వస్తుందా సోదరుడా? చేదు వస్తుందా? పురుగులు వస్తాయా? ఒకవేళ భేదాలు వస్తాయా? వస్తే భేదాల పరిస్థితి ఏమవుతుంది? అయ్యో రాంగ్ వేలో వచ్చేసినట్టు ఉన్నాను నేను, అయ్యో అనవసరమైన తప్పుడు స్థలానికి వచ్చేసినట్టు ఉన్నానేమో నేను. ఎందుకు తెలుసా? అక్కడ కాల్చేస్తాడు. ఇంకో విషయం చెప్పనా, ఈ జోషువా కమిషన్లో భేదాలు పెట్టుకునే వాళ్ళు ఉండరు. సనుక్కునే బ్యాచ్ ఉండదు ఇక్కడ. ఆమె చనుక్కునే బ్యాచ్ ఈ జోషువా కమిషన్లో ఉండదు. భేదాలు పెట్టుకుని ఈ జనరేషన్లో ఉండరు. ఎందుకో తెలుసా? ఈ జనరేషన్ ర్యాప్చర్ జనరేషన్. అవునంటారా? ర్యాప్చర్ అయ్యే బ్రైడు సనుక్కోదు. ర్యాప్చర్ అయ్యే బ్రైడ్ భేదాలు పెట్టుకోదు. ర్యాప్చర్ బ్రైడ్ కక్షలు లేవు. ర్యాప్చర్ బ్రైడ్కి విమర్శలు లేవు. ర్యాప్చర్ బ్రైడ్ ముడత మచ్చ కలంకము డాగు లేని జీవితముగా ఉంటుంది. హల్లెలూయా. ర్యాప్చర్ బ్రైడ్లో చెడుతనం లేదు. ర్యాప్చర్ బ్రైడ్లో గర్వం లేదు. ర్యాప్చర్ బ్రైడ్లో అహంకారం లేదు. ఆమె రూపమే వేరు. ఆమేన్. హల్లెలూయా. ఆమె మంట కలిగి ఉంటుంది. ఆమె బలిపీఠం ఎల్లప్పుడు మంటుతుంటుంది. నిత్యము ఉంటుంది. అది ఆదివారం వరకే కాదు, సోమవారం వరకే కాదు, ప్రతి దినము మండుతూనే ఉంటుంది. అలాంటి ప్రజలు ఉన్నారా ఇక్కడ? అలాగే మండుతున్న ప్రజలు ఉన్నారా? మీ బలిపీఠాలు ఆరిపోకూడదు. అది నిత్యము మండుతూ ఉండాలి. చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు. ఏం చేస్తారు? పొయ్యి ఆరిపోతుంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? 12 వచనం చదవండి కదా. 13 చదవాలి కదా, 12 చదవండి. ఆమేన్. హల్లెలూయా. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి. ఆమేన్. ఆరిపోయిన కట్టెలు, ఆరిపోయిన పొయ్యిలో ఎన్ని కట్టెలు వేసిన ఉపయోగం ఉంటుందా? అందుకే ఆరిపోయిన జీవితాలలో ఎంత పుషింగ్ ఇచ్చినా లేకదా అది. కానీ కొంచెం మండుతుందా, దానికి 2 పుల్లలు వేసామా, దగ 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 నడిచిపోతుంది అది. ఆమేన్. నీకు కొంచెం మంట ప్రపంచాన్నే షేక్ చేస్తుంది. అవునా? ఆరిపోకూడదు. దానికి ఏం చేయాలంటే యాజకుడు కట్టెలు వేయాలట. కట్టెలు వేయాలి. దాని మీద దహన బలి ద్రవ్యము నుంచి సమాధాన బలియగు పశువును కొవ్వును దహింపవలెను. ఇప్పుడు కట్టెలు కావాలంటారా? ఈ సోమవారం ఏం జరుగుతుంది? మంగళవారం ఆదివారం మంట ఆరిపోకూడదని సోమవారం కట్టెలు పోతా ఉన్నాడా? మంగళవారం గొలుసు ప్రార్థన వేస్తా ఉన్నాడా? బుధవారం టేప్ వేస్తున్నాడా? గురువారం గృహకుడికి పెడుతున్నాడా? శుక్రవారం పెడుతున్నాడా? శనివారం విజ్ఞాపన ప్రార్థన పెడుతున్నాడా? మళ్ళీ ఆదివారం మంట అవుతుందా? ఇలా మంటాడుతుంటే ఎవరికైనా అవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యాజకుడు పని యాజకుడు చేయవలసిందే. ఆమేన్. నేను గుర్తుపెట్టుకున్నా సోదరి సోదరులారా, ఇప్పుడు నీ మంట ఆగిపోకూడదు, నిత్యము మండాలి. ఆమేన్. ఒకవేళ ఇంట్లో బాధ వచ్చిందా, అయినా సల్లరకు నీ మంటలో కొట్టుకుపోతుంది. నీ కష్టము కూడా మంటలో నిలబడదండి. ఎంత పవర్ఫుల్ చేసుకోండి, ఎంత పవర్ఫుల్ వేసుకొని అందులో కాలవలసిందే. ఎన్ని దెయ్యాలు రానివ్వండి, కాలవలసిందే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఉద్యమ జ్వాలలు వధులో కనబడాలి. ఉద్యమం వధులో కనబడాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితమే ఒక ఉద్యమమై ఉన్నది. నీ జీవితమే ఒక జ్వాల అయి ఉన్నది. ఆమేన్. ఎంతమంది అట్లా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది ఆ విధంగా ఉండాలనుకుంటున్నారు? దేవుడికి మహిమ కలుగును గాక. ఆరిపోవద్దండి. అసలు నిన్ను ఆరిపోవద్దు అంటున్నాడు ఆయన. ఎట్టి పరిస్థితులు ఆరిపోవద్దు. ప్రార్థనలు ఆరిపోతున్నాయేమో చూడు. మంటెట్టు మరలా మోకాళ్ళేసే మంటెట్టు.
చర్చికి రావడం ఆరిపోతున్నావేమో, మంటెట్టు. ఉపవాసం చేయడం ఆరిపోతున్నావేమో, మంటెట్టు. హల్లెలూయా. వాక్యం తేకిపించడం ఆగిపోతున్నావేమో, మంట పెట్టు. మంట పెడుతూనే ఉండు. నువ్వు ఎక్కడ ఆడతావు నేను చూస్తాను. హల్లెలూయా. చాలా మెటీరియల్ ఉందయ్యా, నీకు ఆరిపోకుండా చేసే మెటీరియల్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్యము మండించబడే మెటీరియల్ ఉంది. ఈ కాలపు వర్తమానం చల్లార్చే వర్తమానం కాదు, నులివెచ్చని వర్తమానం కాదు. ఇది వెరీ స్ట్రాంగ్ మెసేజ్. ఆమేన్. చాలా శక్తివంతమైన వర్తమానం. ఆరిపోవద్దు, యవ్వనస్తులారు ఆరిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను చూస్తాడు ఇప్పుడు ఆరిపోతారని, చూసి 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 అక్కడికి కొలు తిరిగి పడిపోతాడు. ఎందుకంటే వాడు అబ్జర్వ్ చేస్తుంటాడు, వీడు ఎప్పుడు ఆరిపోతాడు, ఈమె ఎప్పుడు ఆరిపోతుంది. నీ వెనకనే కాసు కూర్చుంటూ తిరుగుతుంటాడు. అవునా? సోదరులు గుర్తుపెట్టుకో, నువ్వెప్పుడైతే ఆరిపోయావో ఆరిపోయే సమయంలో మొత్తానికి ఏం చేస్తారో తెలుసా, కొంచెం ఒత్తు పుచ్చు పుచ్చు పుచ్చుమంటుంది. లాస్ట్ టైం అంటే ఏమనిపిస్తుంది? అవునా? గ్యాస్లో లాస్ట్ అయిపోతున్నాడు అనిపిస్తుంది, అంటుంది అంతే. అప్పుడు ఎత్తాడండి మంట, అప్పుడు ఎత్తాడండి నీళ్ళు. ఇంకా పోయి మళ్ళీ పైకి రావాలంటే చాలా కష్టం. అందుకే కొంతమంది జీవితాలు వెనక్కి వెళ్ళారంటే మళ్ళీ హైవే ఎక్కడం చాలా కష్టం. ఒక్కసారి కానీ ట్రాక్ తప్ప ఎక్కాలంటే చాలా కష్టమైపోతుంది. నువ్వు తగ్గించుకోలేవు. సాతాను నిన్ను రానివ్వడు, నీ కట్లు పెడతాడు, నీ కాటంకాలు పెడతాడు, నిన్ను మండనివ్వడు. మళ్ళా కట్లు ఏం చేయాలి? వర్షంలో తడిసిపోయిన కట్లని మళ్ళీ ఏం చేయాలి? హల్లెలూయా. కొంచెం నీటిలోంచి వేరు చేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? కొంచెం పెట్రోల్ పోయాలి. పెట్రోల్ పోతే కొంచెం మంట నిలబడుతుంది. పెట్రోల్ పోసి మంట వేసిన తర్వాత కొంచెం ఆ చల్లదనం అంతా పోయి 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 అప్పుడు రగులు కూడా మొదలు పెడతారు. ఈరోజు చల్లారిపోయిన బ్రతుకులకి ఆ పెట్రోల్ అవసరమైనది ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి ఆ పెట్రోల్ పోయడానికి వచ్చాను ఇక్కడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పెట్రోల్ కానీ నువ్వు పోయించుకున్నావా, నువ్వు మళ్ళీ ట్రాక్లోకి వచ్చేస్తావు. హల్లెలూయా. మంటలో ఆరిపోకూడదు, నీ జీవితం ఆరిపోకూడదు, నీ ఉద్యోగ జ్వాలలు ఆగిపోకూడదు. గుర్తుపెట్టుకో, వాడు రెడీగా చూస్తున్నాడు. వాడు పేరేంటి? గొండనక్క. ఎక్కడ దొరుకుతాడు? ఊహితే ఎక్కడ దొరుకుతుందని చూస్తాడు. ఆమె దొరికేసింది ఇందాక, పడుకుంది, మొత్తం ఊపేశాం, లెగిసింది, వాక్యులు సంతోషిస్తుంది ఇప్పుడు. ఆమేన్. ఈరోజు నిజంగా అందరూ అంటే జ్వాల పుట్టిస్తుంటాడు వాడు. ఈ యొక్క ఉద్యోగానికి ఈ ఆమెలు కొంతమందికి సంబంధం ఉండదు. తెచ్చి బకెట్ నీళ్ళు మీద పోసేస్తాడు. ఇంక మొత్తానికి చల్లారిపోతారు వీళ్ళు. ఆమేన్. చల్లారిపోయేవారుగా ఉండొద్దు. ఆమేన్. సజీవంగా ఉన్న బాడీలో వేడి ఉంటుంది. అవునా? నరం పట్టుకుని చూస్తాడు డాక్టర్. ఏం చేస్తాడు? నరం పట్టుకుని చూస్తాడు. రక్తం ఎలాగలుగుతుంది? ప్రవహిస్తూ ఉంటుంది. ఇస్ ఇట్ రైట్? రక్తం ప్రవహిస్తున్నప్పుడు బతికే ఉన్నాడు వీడు, బతికే ఉన్నాడు. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు. కొన ఊపురుతున్నాడు. ఎవడు? కొన ఊపురుతున్నది ఎవరు? ఎరుకోలో నుంచి, యెరూషలేములో నుండి ఎరుకోకు వచ్చేసాడు. ఎవరు? యెరూషలేము ఏముంది? ఉద్యోగం ఉంది. యెరూషలేములో దహన బలి ఉంది. యెరూషలేములో ఆ యొక్క మహిమ దిగి వస్తూ ఉంది. యెరూషలేములో ఏమొస్తుంది? దేవుని యొక్క అభిషేకం వస్తూ ఉంది, అగ్ని స్తంభం వస్తూ ఉంది. మండించబడుతూ మండించబడుతూ మండించబడుతున్నాడు. ఎరుకోలు ఎలా ఉంటుందని చూడడం మొదలెట్టాడు. అవ్వ చూసినట్టుగా. ఎలాగా? నేను పైన ఉన్నాను కదా, కింద కూడా ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాడు. ఆమేన్. యెరూషలేములో అంతమంది కూడా యాజకులు కనబడుతున్నారు. ఎల్లప్పుడు ధూపద్రవ్యాలు కనబడుతున్నాయి. ప్రార్థనలు, ఉపవాసాలు, కోటాలు. మంచి సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మనోడికి ఎప్పుడు తిరిగిందో తెలియదు చూపు. ఎక్కడ చూశాడు? ఎరుకో చూశాడు. ఎరుకో భూమికి చాలా లోతట్టు ప్రాంతం. అది చాలా లోతట్టు ప్రాంతం. అంటే ఎక్కడ చూశాడు మనోడు? కిందకు చూశాడు. యెరూషలేము అనగా ఉన్నత స్థలం. దేవుడు ఉన్నత స్థలంలో పెడితే కిందకు చూశాడు. మై బ్రదర్, దేవుడు ఉన్నత స్థలంలో పెట్టినప్పుడు కింద చూడొద్దు. ఉన్నత స్థలంలో ఉద్యోగం ఉన్నది, అక్కడ శక్తి ఉన్నది. యెరూషలేములో ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి షెకినా మహిమ దిగొస్తా ఉంది, అగ్ని దిగొస్తా ఉంది, ఆ దూతలు దిగొస్తా ఉన్నాయి. అలాంటి గొప్ప స్థలాన్ని విడిచిపెట్టి సారో దిగుతున్నాడు స్టెప్లో. ఎక్కడికి? ఎప్పుడైతే స్టెప్పులు దిగడం మొదలెట్టాడు, ఆరిపోవడం మొదలెట్టాడు. చూశారు, దొంగలు చూశారు. ఈడెవడో యెరూషలేము మనిషి అయి ఉన్నాడు. యెరూషలేము మనిషి దగ్గర కొంచెం ద్రవ్యాలు ఉంటాయి, కొంచెం డబ్బు ఉంటుంది, కొంచెం సౌకర్యాలు ఉంటాయి. ఈయన్ని పట్టుకుంటే బాగుంటుంది అనుకున్నారు. వాడు చొక్కా కూడా చాలా బాగుంది. వాడు చెప్పులు బాగున్నాయి. వాడు చొక్కా, చెప్పులు మంచి బళ్ళే ఉన్నాడు, చూడడం వచ్చాడు. కానీ దొంగలు చూశారు ఎవరాళ్ళు. ఆమేన్.
ఎవరు చూశారు? దొంగలు చూశారు. చూసేటప్పటికి చాలా బాగున్నాడు. ఇంత అందమైన వదిలేసుకుంటే మనం చాలా కోల్పోతాం అనుకున్నాడు. ఈరోజు శత్రువు కూడా అలా చూస్తాడు. నువ్వు భక్తి చేస్తూ దిగజారిపోతున్నావా, నీ వైపు చూస్తాడు. ఈమెను అసలా పోగొట్టుకోకూడదు, నేను ఈ వ్యక్తిని అసలా పోగొట్టుకోకూడదు అనుకుంటాడు. వాడు బ్యాచ్కి ఫోన్ చేశాడు. బ్యాచ్ దిగిపోయింది. బీహార్ నుంచి కొంత బ్యాచ్ దిగిపోయింది. ఎక్కడి నుంచి అంటారు కదా, జాగ్రత్తగా ఉండండి బ్యాచ్ దిగిపోయిందని. బ్యాచ్ దిగిపోయింది, జాగ్రత్త. పాతాళంలోంచి కొంత బ్యాచ్ దిగింది, జాగ్రత్త. గవర్నమెంట్ అలర్ట్ చేస్తూ ఉంది. పరలోపు గవర్నమెంట్ అలర్ట్ చేస్తూ ఉంది. ఆమేన్. బీహార్ నుంచి బ్యాచ్ దిగింది. పిల్లల్ని ఎత్తిపోవాలి వచ్చారంట. ఓ కిడ్నీలు కోసేస్తున్నారట, కిడ్నీలు అమ్మేసుకుంటున్నారట. కిడ్నీలు అమ్మేసుకుంటే రక్త సరఫరా ఉంటుందా, బాడీకి క్లీనింగ్ ఉంటుందా? అందుకని ఏం చేస్తాడు, కిడ్నీ కోసేస్తాడు నీకు. ఇంక నీకు డయాలసిసే. అవునా? అదేనా జరుగుతుంటా? శత్రు దిగిపోయాడు బీహార్ నుంచి, పాతాళ నుంచి దిగిపోయాడు. గవర్నమెంట్ అలర్ట్ అయింది, పరలోక సైన్యాన్ని కూడా దింపింది. అవునా? పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? రౌడీ మోకలు దిగుతారంటే ఏం చేస్తారు? పోలీసులు కూడా దిగుతారా? ఇప్పుడు మన పోలీసులు దిగారా? దొంగలు దిగారు, పోలీసులు దిగారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? వీడిని అబ్జర్వ్ చేస్తున్నారంట. సొక్కే చాలా బాగుంది, మంచి భలే ఉంది సొక్కే. ఈ సొక్కే తీసేయలేడికి, చెప్పులు భలే ఉంది. చెప్పులు తీసేయలేడికి. చేతి నిండా మంచి బాగున్నాడు. ఇలాంటి మొత్తం లాగేయాలనుకున్నారట. దారి మధ్యలో ఆపాడట. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అంటున్నాడంట. ఏంటి గాడ్ బ్లెస్ ఏంటి అంటున్నారంట వాళ్ళు. ఇది గాడ్ బ్లెస్ యూ బ్రదర్ ఎక్కడ అలవాటు అయింది? యెరూషలేంలో అలవాటు అయింది. ఎరికోలో గాడ్ బ్లెస్ అంటే వెళ్దాం ఏంటి రా తోలు గాడ్ బ్లెస్ అన్నా. గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అలవాటు అయిపోయింది నేషనల్ యాంథమ్ లాగా. గాడ్ బ్లెస్ యూ బ్రదర్ ప్రైజ్ లాడ్ అన్నాడు. ప్రైజ్ లాడ్ ఎట్టి గాడ్ బ్లెస్ ఎట్టి లెగ్. ఆమేన్. హల్లెలూయా. నీ సొక్కా పీకెత్తాను. ఈ సొక్కే కాదు, నువ్వు స్టైల్ సొక్క వేసుకో. ఆమేన్. స్టైల్ సొక్క వేసుకో. నీ ప్యాంట్ మార్చేయి. నువ్వు గెడ్డం పెంచేసుకో. ఎలాగా? గెడ్డం ఎవరికి ప్రేమతోనంట? నాన్నకు ప్రేమతోనంట. నాన్నకు ప్రేమతో గెడ్డం పెంచుకున్నాడు. స్నేహితుడి ప్రేమతో సొగులు కుట్టించుకుంటాడు. గర్ల్ ఫ్రెండ్ ప్రేమతో పచ్చబొట్లు వేయించుకుంటాడు. ఏమైంది సార్కే? జ్వాలలు ఏమవుతున్నాయి? స్లోగా ఆరిపోవడం మొదలుపెట్టాయి. జ్వాలలు ఆరిపోవడం మొదలుపెట్టాయి. మై బ్రదర్ గుర్తుపెట్టుకోండి, యెరూషలేముని మాత్రం విడిచిపెట్టొద్దు. అది దేవుని పట్టణమై ఉన్నది. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టొద్దు. ఆ బోర్డర్ని విడిచిపెట్టొద్దు. ఆ లైన్ విడిచిపెట్టొద్దు. వర్తమానం అనే పోలిమేరను దాటొద్దు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. పోలిమేరను దాటొద్దయ్యా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొత్తం బట్టలు లాగేశారు, పిడిగుద్దులు గుద్దేశారు, మొత్తం ఏమీ లేదు. ఆమేన్. ఎక్కడో రోడ్డు పక్కన పడి ఉన్నాడు. ఎవరైతేనో యెరూషలేము నుండి యెరికోలు దిగాడు. దిగితే నీకు గాయాలు తప్ప ఏమి ఉండవు. ఆమేన్. చాలామంది వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు, ఎవరో సహాయం చేయట్లేదు. గుర్తుపెట్టుకో సోదరుడా, ఏ ఒక్కడో నీకు సాయం చేయలేడు. ఎవరో సాయం చేయలేదు భూమి మీద. నువ్వు బలహీనుడు అయితే ఎవరో సాయం చేయలేరు. దేవుడికి మహిమ కలుగునుగా. ఎంతమందికి అర్థమవుతుంది? నీకు దేవాతి దేవుడు తప్ప, ఆ మంచి సమరయుడు తప్ప ఎవరు నీకు హెల్ప్ చేయలేరు. ఆ మంచి సమరాన్ని విడిచిపెట్టొద్దు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. గాయాలు రుద్దుతున్నాడు. ఇప్పుడు గాయాలు రుద్దుతున్నాడు. గుర్తుపెట్టుకో, నువ్వు తీసుకున్న ప్రతి చెడు నిర్ణయానికి వెల చెల్లించాలి. నువ్వు వెనక్కు రావచ్చు, కానీ వెల మాత్రం తప్పదు. దేవుడు చేసేది అదే. నువ్వెంత తప్పు చేసుకో, నువ్వు ఖచ్చితంగా వెల చెల్లించే రావాలి బయటికి, లోపలికి. ఏం చేశాడు సమరయుడు? ఒత్తాడు, నిప్పులన్నీ కడుతున్నాడు. ఇప్పుడు ఎవరికి అప్పగించాడు? పూటకులు వాడికి అప్పగించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు మంచి సమరయుడు, మంచి పూటకుని వానికి నిన్ను అప్పగిస్తాడు. ఆమేన్. ఉద్యోగ జాలు ఏమైపోయాయి? సొక్కే మారిపోయింది మనోడికి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది ఏమో యెరికోలోంచి యెరూషలేము వెళ్తున్నారు, కొంతమంది ఏమో దిగిపోతున్నారు. కొంతమంది ఆ యొక్క చల్లారిపోయిన వాళ్ళు మండించబడాలని కోరికతో పైకి వస్తున్నారు, మండించబడతాడు దిగేస్తున్నాడు. ఎంత దౌర్భాగ్యం ఇది! మండించబడండి, మండించబడండి. ఆ యొక్క ఆత్మలో తీవ్రత ఆగిపోవద్దు. ఆసక్తిలో మాంద్యంగా ఉండొద్దు. బద్ధకొస్తులుగా ఉండొద్దు. ప్రతిరోజు మండించబడుతున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? నిత్యము మండించబడుతూనే ఉండాలి. నిత్యం అంటే
ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్. ఆమేన్. ఇంకోటి చెప్తున్నాడు, ఆరిపోవద్దు అన్నాడు. ఆరిపోవద్దు బ్రదర్, ఆరిపోవద్దు. శత్రువు నిన్ను ఆరిపోయాలని ప్రయత్నిస్తాడు, నీది భక్తి జీవితాన్ని ఆపాలని చూస్తాడు, అనేక రకాలుగా వాడు వస్తాడు. అయినా లెక్క చేయకండి. ఆ మంట ముందు వాడు నిలబడలేడు, ఆ శక్తి ముందు వాడు నిలబడలేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు టేబుల్ కావాలి బ్రదర్, టేబుల్. సజీవ దేవుని యొక్క నిజమైన 5 గుర్తింపులు, 169 పారాగ్రాఫ్. ప్లీజ్ ఎవరైనా సాగం చేయండి, గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సజీవ దేవుని సంఘం యొక్క 5 ఖచ్చితమైన గుర్తింపులు. చూడండి, నువ్వు ఖచ్చితంగా ఎప్పుడు మండించబడుతూ ఉండాలి. నువ్వు ఖచ్చితంగా మండించబడుతూ ఇతరులు మండించాలి. నువ్వు మండించబడిపోయి ఆగిపోకూడదు. మళ్ళా నువ్వు మండించబడి మళ్ళీ నాకు సరిపోతుంది అనుకోకూడదు. నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని మళ్ళీ మండిస్తాను ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలుగులో ఉంటుంది బ్రదర్, తెలుగు 600911 ఈవినింగ్ 169 పారాగ్రాఫ్. గమనించండి. అందుకే ఇక్కడ ఆరిపోవద్దు అంటున్నాడు. ఆమేన్. అందుకే శత్రువు నిన్ను ఆరిపోవాలని ప్రయత్నించేస్తాడు. ఆరిపోనవద్దు, మీ బతుకులు ఆరిపోనవద్దు. కష్టాలు ఉన్నా, బాధలు ఉన్నా, ఎన్ని రకాలుగా చేసినా నిన్ను ఆర్పాలనే. నీకు రోగం తెచ్చేస్తున్నాడు అనుకో, దానికి కారణం ఏంటి? నిన్ను ఆరిపోయాలని. వరంగా లేబ్ బ్రదర్, ఆరిపోయాలని. ఆమె నీకు దుఃఖం తీసుకొస్తున్నాడు, ఇంట్లో భేదాలు తీసుకొస్తున్నాడు, ఆరిపోయాలని. ఆ భేదం నిన్ను ఆరిపోయడం కాదు, ఆ భేదాలనే కాల్చేయాలి. చాలామంది అంటారు, వాళ్ళ మీద భేదం పెట్టుకున్నానండి అందుకే చర్చికి రాలేదండి. వాళ్ళ మీద భేదం పెట్టుకుని నువ్వు చర్చికి రాకపోవడం అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? శత్రువుని నార్పాలని వాడు ప్రయత్నిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాట్ బ్రదర్, నేను వరంగా లేప, గుర్తుపెట్టుకోండి. ఆమేన్. శత్రువుని నేను ఏం చేయాలనుకుంటున్నాడు? అందుకే రకరకాల అన్నీ తీసుకొస్తాడు. నీ సహోదరుడి మీద నీకు తప్పుగా చూపిస్తాడు, నీ పాస్టర్ మీద నీకు తప్పుగా చూపిస్తాడు. ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది? పాస్టర్ నన్ను అనేహాడు, ఇంకా అక్కడి నుంచి భేదాలు పెట్టుకోవడం ప్రయత్నం చేయడం మొదలెడతాం. ఆ భేదం కాలాలు తప్ప ఎత్తబడే వధువుగా ఒక్క భేదం కూడా రానవద్దండి. నీ సేవకుడి మీద కానీ, నీ సహోదరుడి మీద కానీ, నీ సహోదరి మీద కానీ అసలు రానవద్దు. ఎత్తబడే ప్రజలు మీరు. ఎంత పరిశుద్ధంగా ఉండాలి మీరు, ఎంత పరిశుద్ధంగా ఉండాలి మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత పరిశుద్ధంగా ఉండాలి మీరు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. నాకు ఇచ్చాడు, తీసుకుంటాం. ఆమేన్. చిన్న ప్రవక్త కొటేషన్ చదువుతాను చూడండి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రవక్త ఏమంటున్నాడు? సంఘములో లేకుండా మనం పరలోకమునకు వెళ్ళగలమా? సంఘములో లేకుండా మనం పరలోకమునకు వెళ్ళగలమా? నీవు తిరిగి జన్మించు వరకు ఆ సంఘములో ప్రవేశించలేవు. తిరిగి జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. నీవు తిరిగి జన్మించినప్పుడే సంఘములో ఉండేదవు. కావున ఈ సంఘములో సభ్యునిగా ఉండకుండా నీవు పరలోకం వెళ్ళలేవు. నాకు సంఘం అక్కర్లు వద్దంటే నీ పరలోకమే లేదు. ఎవరు చెప్తున్నారు? నోట్ ఇట్ బ్రదర్, మీరు రాసుకోండి. ఎవరు చెప్తున్నారు ఇది? నేను సంఘానికి వెళ్ళను, కూటానికి వెళ్ళను, ప్రార్థనకి వెళ్ళనంటే నువ్వు పరలోకమే వెళ్ళవు. ప్రవక్త అంటాడు, పరలోకానికి దగ్గరగా ఉన్న స్థలం ఏంటి తెలుసా? భూమి మీద పరలోకానికి దగ్గరగా ఉన్నది. మొన్న వెళ్ళింది కదా, ఆమె పేరేంటి? సునీత విలియమ్స్ వెళ్ళిన ప్లేస్ కాదు, కాదు, చాలా దూరం అది. అప్పటికి పరలోకానికి దగ్గరగా ఉన్న స్థలము ఎమ్మెల్యే గారి ఇల్లు కాదు, లేదా సీఎం గారి ఇల్లు, ప్రధానమంత్రి ఇల్లు కాదు. దేవుని సంఘమే పరలోకానికి దగ్గరగా ఉన్న ఇల్లు. ఆమె ఇంకో విషయం చెప్పనా? పరలోకానికి సాదృశ్యంగా ఉన్నదే దేవుని మందిరం. నువ్వు దేవుని మందిరానికే రాలేనప్పుడు నువ్వు పరలోకం ఎక్కడ వెళ్తావు? ఎక్కడ వెళ్ళగలవు చెప్పు నాకు? దేవుడి మందిరంలో అడిగట్టడానికి ఇబ్బంది పడిపోతే పరలోకం అడిగట్టడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. ఉండబోతే ఎట్లా చర్చలో నువ్వు పరలోకంలో ఒక్క నిమిషం కూడా ఉండలేవు, ఒక్క సెకండ్ కూడా పరలోకంలో ఉండలేవు. ఆమె గుర్తుపెట్టుకోండి సోదరులారా, దిస్ ఇస్ ద పవర్ఫుల్ కొటేషన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పరలోకములోకి వెళ్ళాలంటే ఆమె హల్లెలూయా, నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకుండా పరలోకం ఎక్కడ పోతావు? ఆమె అన్నాడు చూడండి, సంఘములో సభ్యునిగా నువ్వు ఉండకుండా, ఆమె సంఘంలోకి నువ్వు రాకుండా, ఆమె సంఘంలోకి వచ్చి నువ్వు తిరిగి జన్మించకుండా నువ్వు పరలోకము
వెళ్ళలేవు. అందులో నువ్వు జన్మించిన ఎడలా సభ్యునిగా ఉండలేవు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క లోకల్ చర్చ్ స్థానిక సంఘంలోనే నువ్వు పాలిభాగస్తుడిగా ఉండకపోతే సార్వత్రిక సంఘంలో నువ్వు ఎలా పాలిభాగస్తుడిగా ఉంటావు? ఇస్ ఇట్ రైట్? అర్థమవుతుందా మీకు? స్థానిక సంఘములో నేను పాలిభాగస్తుడిగా ఉండి తిరిగి జన్మించకుండా ఉంటే ఇప్పుడు నువ్వు సార్వత్రిక సంఘములో నువ్వు ఏ విధముగా సభ్యునిగా ఉండగలవు? అవుతుందా సార్? ఇట్ ఈస్ పాసిబుల్. అది పాసిబుల్ అయితే ప్రవక్త అబద్ధం మాట్లాడుతున్నాడు. అది పాసిబుల్ కాదు. అది యెరూషలేమును విడిచిపెట్టకూడదు. యెరూషలేమును విడిచిపెట్టకూడదు. దేవుడు విజిట్ చేసే స్థలం అది. దేవుడిని సన్నిధి దేవుడు విజిట్ చేసే స్థలం అది. నీ స్థానిక సంఘం దేవుడు దర్శించే స్థలం అది. దేవుడిని ఎంతమంది కలుసుకోవాలనుకుంటున్నారు? దూతలను ఎంతమంది కలుసుకోవాలనుకుంటున్నారు? ఈరోజు దూత ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకమునకు మాదిరిగా ఉన్నది ఏంటి? దేవుని మందిరం కాదా? ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త గ్రహించండి నా సోదరులారా. ఉద్యోగం కావాలి. ఉద్యోగం కాదండి, ఉద్యోగం. చాలామంది ఉద్యోగం కావాలి తప్ప ఉద్యోగం అక్కర్లొద్దు. డబ్బు కావాలి తప్ప ఉద్యోగం అక్కర్లొద్దు. ఆమేన్. హల్లెలూయా. ఉద్యోగం ఉంటే ఉద్యోగం దాని వెనకాల వస్తుంది. ఆమేన్. ఉద్యోగం సంపాదించి ఉద్యోగం తర్వాత వస్తుంది. ఆమేన్. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం కాదు కదా, నువ్వు డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతావు గ్యారంటీగా. అన్నీ చల్లారిపోతాయి, చేతులు చల్లారిపోతాయి, కాళ్ళు చల్లారిపోతాయి, చెయ్యి ఎలాగ ఉంటే ఎలాగే ఉంటుంది, అది కాళ్ళు ఎలా ఎత్తే అలా ఉంటుంది. ఇప్పుడు ఇందాక ఒక చోటకి వెళ్ళాం, సమాధి చేయడానికి వెళ్ళి ఎలాగే ఉన్నాడు మనడు. ఎలా పడితే అలాగ ఉన్నాడు, అంతే విగ్రహంలాగా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకే ఏ వ్యక్తి అయితే ఉద్యోగంతో ఉండడో పరిశుద్ధాత్మ మండలతో ఉండడం అతను చల్లారిపోతాడు. ఆమేన్. చేతులు ఎలా ఉంటే ఆమె లేకదా ఇంకెలాగా లేచిందంటే ఎంత దిగదు. మీకు అర్థమవుతుందా? ఇలా ఆమెకు చేతులు ఎత్తలేనాడు వాడు తెలుసా? చెయ్య బిగిసిపోయింది, చెయ్యి బిగిసిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టిన చేపని చూడండి ఎలా ఉంటుంది, బిగిసిపోద్ది. ఫ్రిడ్జ్లో పెట్టిన మనిషి అంతే. అర్థమవుతుందా? హల్లెలూయా. ఫ్రిడ్జ్లో పెట్టిన మనిషి అంతే. ఇంకా అందుకే ఫ్రిడ్జ్లోకి వెళ్ళకండి. ఫ్రిడ్జ్ చల్లగా ఉంటుంది. ఆమె మండించబడే స్థలంలో ఉండండి. రక్తం రగిలిపోతూ ఉండాలి మీకు, రక్తము మంట. ఆమేన్. మంచి వేడిగా ఉన్నావేంటి, అది నువ్వు ఆరోగ్యవంతుడు అయ్యా అంటాడు. చల్లబడిపోయి ఏంటి, రోగం వచ్చేసింది, బీపీ డౌన్ అయిపోయింది. ఆమేన్. బీపీ డౌన్ అయిపోయిందా, అందుకే చల్లబడిపోయింది. మంట వస్తుంది అనుకో, బా మంచి వేడిగా ఉన్నాడు కుర్రాడు. ఆమేన్. ఉన్నాడా కుర్రాడు? చల్లారిపోతున్నాడు కుర్రాడు. దేవుడికి మహిమ కలుగును కాక. అందుకే మండించబడాలండి. లాజరు భూమి మీద ఎల్లప్పుడూ మండించబడుతున్నాడు. దేవుని వాక్యంతో కురుపులతో కూడా హల్లెలూయా చెప్తున్నాడు. కురుపులతో కూడా ఆమేన్ చెప్తున్నాడు. ఆమేన్. చిన్న రేగు డబ్బు పెట్టుకున్నాడట ప్రవక్త టేబుల్. హల్లెలూయా హల్లెలూయా అన్నాడంట. ఎవరో? లాజరు. తిండి లేకపోయినా ఉద్యోగం ఉంది, డబ్బులు లేకపోయినా ఉద్యోగం ఉంది, ఓ వేతన పడుతున్న ఉద్యోగం ఉంది. ఆమేన్. ఉద్యోగం అయిపోయిన తర్వాత అబ్రహాం రూమును అనుకున్నాడంట. అవునా? హల్లెలూయా. భూమి మీద ఉద్యోగం అది ఏమీ తెలదు. పాతాళం వెళ్ళాక ఉద్యోగం వచ్చేసిందంట ఒకడికి. ఎవరికి? పాతాళం వెళ్ళాక మరి అక్కడ ఎల్లప్పుడూ మంటలే ఉంటాయి. వాడి దగ్గర ఏముంటుంది? మంటే ఉంటుంది. ప్రవక్త ఆ జ్వాలలో ఉన్నాడంటే ఎవడు ధనవంతుడు. కొంతమంది భూమి మీద ఉద్యోగంలో పాలిభాగస్తులుగా ఉండరు, కానీ పాతాళంలో పాలిభాగస్తులుగా ఉంటారు. కానీ ఆ ఉద్యోగం దేవుడిది కాదు, సాతాను ఉండే స్థలం అది. ఏదైనా ఉజ్జీవింపబడాలంటే ఇక్కడే, ఏదైనా మండించబడాలంటే ఇక్కడే. అర్థమవుతుందా? అందుకే నిత్యము మండించబడుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సంఘాన్ని మండిస్తున్నప్పుడు యోధ అవతలకు పోయాడు. గుర్తుపెట్టుకోండి, యోధలాగా ఎవరు ఉండొద్దు. ఓ మన సంఘాన్ని మండిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ అపోస్తులు మండిస్తా ఉన్నాడు. ఆ 120 మందిని మండిస్తా ఉన్నాడు. యోధ చెట్టు మీదకి వెళ్ళాడు. ఆమేన్. దేవుడు ఆయన ఉజ్జీవాన్ని పంపిస్తున్నప్పుడు, ఆయన తన వాక్యాన్ని పంపిస్తున్నప్పుడు ఆ ఉజ్జీవానికి బయట తిరగొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఉజ్జీవానికి బయట తిరగొద్దు.
యెరూషలేములో ఉద్యోగం ఉన్నది, యెరూషలేములో వాక్యం ఉన్నది, యెరూషలేములో షెకినా మహిమ ఉన్నది, యెరూషలేములో దహన బలి ఉన్నది, యెరూషలేములో బలిపీఠం ఉన్నది. హల్లెలూయా. యెరికో వెళ్తే గాయాలు పాలైపోతాం, కానీ యెరూషలేములో ఎల్లప్పుడూ మంట, ఉజ్జీవ జ్వాలలు, ఆ దహన బలి, ఆ సమాధాన బలి, నైవేద్యము. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేములోకి ఏదైనా తప్పుతో వచ్చావా, అక్కడ దహన బలి ఉంటుంది, నీ తప్పు కొట్టేస్తాడు. ఏదైనా పొరపాటుతో వచ్చావా, ఆ ఉద్యోగంలో పాలు బాగా అయ్యావా, ఆ తప్పుని కొట్టేస్తాడు. ఆమేన్. అందుకే నువ్వెంత బలహీనుడు అయినా దేవుని మందిరంలోకి రావాల్సిందే. అర్థమవుతుందా? నీకు ఎన్నో బలహీనతలు ఉండొచ్చు, నీకు ఎన్ని బలహీనతలు ఉన్నా దేవుని మందిరంలోనికి నువ్వు రావాల్సిందే. ఆమేన్. దేవుని మందిరానికి ఎవరో దూరంగా ఉండొద్దు. సహవాసానికి దూరంగా ఉన్నావా, నువ్వు డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయినట్టే. చేతులు ఎత్తలేవు, కాళ్ళు ఎత్తలేవు, నువ్వు ప్రార్థన చేయలేవు, మోకరించలేవు, మోకాళ్ళు వంగవు, తల వంగుతుందా, తల బిరుస్తాను. డీప్ ఫ్రిడ్జ్ అయిపోయిన వాళ్ళకి తల బిరుస్తాను ఉంటుంది తెలుసా? ఇలాగంటే వంగుతుందా, తల వంగదు, తగ్గించుకుంటాడు. తలలో వంచండి, ఇప్పుడు ప్రార్థన చేసుకుందామంటే తల ఉంచుతాడా? వంగదు, ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్ అయిపోయింది ఇది. ఇలాగ వంగదు అది. అదే మామూలుగా మండించబడుతున్నవాడు, రక్తంతో ఉన్నవాడు ప్రార్థనకే తల ఉంచుదామంటే ఇలా అంటాడు. మోకాళ్ళు వేసే సమయం అంటే మోకాళ్ళు వేస్తాడు. లేచి దేవుడిని స్తుతించమంటే దేవుడిని స్తుతిస్తాడు. లేచి నాట్యం చేయమంటే నాట్యం చేస్తాడు. ఎవరతనో రక్తం రగులుతున్నవాడు, మండించబడుతున్నాడు. మండించబడుతున్నప్పుడు ఆమేన్, హల్లెలూయా, నువ్వు మండించబడుతున్నప్పుడు నీ శరీరం ఎలాగైనా పనిచేస్తుంది. ఇక ప్రతి కదలిక ఉంటుంది నీ శరీరంలో. అందుకే గుర్తుపెట్టుకోండి సోదరులారా, యెరూషలేములో నుండి ఎరుకోకపోవద్దు. యెరూషలేములో నుండి ఎరుకోకపోతే నువ్వు చల్లారిపోతావు. వాక్యాన్ని విడిచిపెట్టి లోకంలోకి వెళ్తే నువ్వు చల్లారిపోతావు. నీ యొక్క మొత్తం డీప్ ఫ్రీజ్ అయిపోతుంది. నీ రక్తనాళాలు కొట్టుకోవు. మీకు సంగతి తెలుసా? కొన్ని -డిగ్రీల యొక్క కంట్రీస్ ఉన్నాయి, రష్యా అని, కొన్ని నార్త్ ప్లేసెస్ అని ఉంటాయి. కొన్ని అక్కడ -60 ఉంటుంది. ఇక్కడ మనం మామూలుగా +18 ఉంటేనే వణికిపోతుంటాం మనకి. కానీ గుర్తుపెట్టుకోండి, మైనస్లో ఉంటుంది కానీ సూర్యుడు రాడు. సూర్యుడు రాకపోతే ఎలా ఉంటుందంటే, ఇలా బయటికి వెళ్ళి ఇలా సెల్లగా ఇలా పెడితే అలా ఉండిపోద్ది. సెల్ల ఇలా బయటికి వెళ్తే ఇలా మధ్యలో ఉండిపోద్ది అంతే. ఇంక సెల్ల బ్యాటరీలు పని చేయవు, ఇంకేం పని చేయవు. హల్లెలూయా. ఒకవేళ నీవు కానీ నువ్వు వేడి లేకుండా నువ్వు ఏమీ వేసుకోకుండా కానీ బయటికి వెళ్ళావు అనుకో, నీ గుండె వెంటనే ఆగిపోద్ది. నీ బ్రెయిన్ నరాలు డెడ్ అయిపోతాయి, నీ బాడీ డెడ్ అయిపోతుంది, నువ్వు చచ్చిపోయినట్టే ఇంకా ఆటోమేటిక్. ఎందుకని బికాజ్ ఆఫ్ లో టెంపరేచర్. విశ్వాసం ఇప్పుడు లో టెంపరేచర్ కాదు, హై టెంపరేచర్లోనే ఉండాలి. హై టెంపరేచర్లోనే ఉండాలి. నిజంగా ఈ యొక్క ఇండియాలో, ఈ ఆంధ్రప్రదేశ్లో మనం చాలా ధన్యులం. ఎక్స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో మనం ధన్యులం. ఎక్కువ చలి ఉండదు, బాగా ఎక్కువ వేడి ఉండదు. ఆమేన్. చలి ఒక రకంగా ఉంటుంది, వేడి ఒక రకంగా ఉంటుంది, వర్షం కూడా ఒక రకంగా ఉంటుంది. ఈ ప్రాంతం యొక్క స్పెషల్. ఢిల్లీ వెళ్ళామనుకో చలికాలం 8-9, పంజాబ్ వెళ్ళామనుకో 3 ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి ఎండ కాసేటప్పుడు 50 పెరిగిపోతుంటుంది. ఆమేన్. కరెక్ట్ లెవెల్స్ ఎక్కడైనా ఉన్నాయంటే కనుక మనకే ఉన్నాయి. అది స్పిరిచువల్గా నువ్వు కన్వర్ట్ చేస్తే కనుక ఇక్కడ వధువు దగ్గర దేవుడు కరెక్ట్ పెట్టాడు. అక్కడ కరెక్ట్గా పెట్టాడు ఆయన. ఈ ఆంధ్రాలో ఉన్న వధువుకి దేవుడు కరెక్ట్ టెంపరేచర్ ఇచ్చాడు. ఈ టెంపరేచర్లో బతకడం చాలా ఈజీ. ఇప్పుడు మన ప్రాంతాల్లో భక్తి చేయడం చాలా ఈజీ. అంత వాక్యాన్ని ఇచ్చాడు. ఋతువుకు సరిపడిన ఆత్మీయ ఆహారం ఈ ప్రాంతాల్లో ఇచ్చాడు. ఆమేన్. వధువు కావలసిన ఆహారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ టెంపరేచర్లో బతకాలను. కొన్ని దేశాల్లో 6 నెలలు ఫుల్ వర్షం, 6 నెలలు ఫుల్ ఎండ. ఆమేన్. లేదా 6 నెలలు చలికాలము, 6 నెలలు ఎండ. కొన్ని దాంట్లో పూర్తిగా చలికాలము, కొన్ని చోట్ల పూర్తిగా ఎండాకాలం. కానీ ఇక్కడ మన ఆంధ్రాలో, ఇండియాలో, అందులోని మన సౌత్ ఇండియాలో, ఈ ఆంధ్రప్రదేశ్లో ఆమేన్, దేవుడు టెంపరేచర్ బాగా పెట్టాడు. దాని అర్థం ఏంటి స్పిరిచువల్గా? ఆమేన్. దేవుడు నిజంగా చూడండి చాలా బ్యాలెన్సింగ్గా వధువు సిద్ధపడాలి, చల్లారిపోకూడదు. ఆమేన్. ఎల్లప్పుడూ మండించబడుతూనే ఉండాలి. అందుకే అన్నాడు, చెప్పండి, బలిపీఠము ఎల్లప్పుడూ మండుతూనే ఉండాలి, అది ఆరిపోకూడదు. అందుకే సంసోను ఏమడుతున్నాడు తెలుసా? ఇప్పుడు ముందు చాలా మంటతో ఉన్నాడు. సంసోను ప్రారంభంలో చూడండి ఎలా ఉన్నాడు తెలుసా?
మంట మామూలు మంట కాదు, అందరినీ మండించేయడమే. నక్కలు మండించేశాడు, నక్కలను కూడా విడిచిపెట్టలేదు మనోడు. ఫిలిస్తీన్లు మండించేశాడు, అవునా? సింహాన్ని కాలు చంపేశాడు, 1000 మందిని చంపేశాడు, గాజా గేట్లు ఎత్తిపోయాడు. ఆ మంట ఉద్యమం ఎలా ఉందంటే అలా ఉంది. ఆమేన్. ఒక రోజు ఎక్కడో రోజు తగిలింది అంతే. గుర్తుపెట్టుకుని నీ మంట ఆరిపోవడానికి ఒక రోజు జాత పెట్టుకో. ఆమేన్. ఆ రోజు నీ జీవితంలో నువ్వు జయించాలి, ఆ శోధన వచ్చిన గడిలో జయించాలి. చాలామంది అంటారు ఎక్కడ తప్పిపోయినండి, అదే మరి నీకు దేవుడు పెడతా, అక్కడే నువ్వు జయిస్తే అన్నీ అయిపోతాయి. ఆ సమయంలోనే జయిస్తే నీకు అన్నీ జరిగిపోతాయి. ఆమేన్. సంసోనుకు ఒకే రోజు దెబ్బతిన్నాడు. ఆమేన్. దెలీలా దగ్గరికి వెళ్ళాడు, ఉద్యమం ఏమవుతుంది? స్లోగా చల్లారిపోతుంది. ఆవిడ అడిగిందండి నీ బలం ఎక్కడుంది సంసోను అన్నదంట. నా బలమా? ఆమేన్. నా బలం ఏముంది, చేతులు కట్టి చచ్చిపోతాను అన్నాడు. మంచి పోస్ట్లో బాగానే ఉన్నాడు. దెలీలా అంటే కొంచెం బ్యాలెన్సింగ్గా వెళ్ళాడు, మళ్ళీ ఎక్కువ ప్రేమ చూపించింది. ఆమేన్. కొన్నిసార్లు వాక్యములో వచ్చే ప్రేమ కంటే నీకు లోకంలోనే ఎక్కువ ప్రేమ అనిపిస్తుంది. అందుకే కొంతమందిని చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, సహోదరుల మధ్యలో ప్రేమ లేదండి, బయట వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రేమ ఉందండి. నాకు తెలిసి వీళ్ళు సంసోనులు. ఆమేన్. చాలామంది అంటారు సంఘం మీద నిందమ పెడుతుంటారు. అలాంటి ఎవరైనా నేను ఊరుకోను. సంఘం దేవుడిది, సంఘాన్ని ఒక మాట అంటే నేను ఊరుకోను. ఆమేన్. వాళ్ళకి ఏదో చిన్న బాధ వస్తుంది, సహోదరుల మధ్యలో ప్రేమ లేదండి, బయట వాళ్ళు బాగా ప్రేమిస్తున్నారని అంటారు. దెలీలా బాగా ప్రేమిస్తుందండి, దేవుడు ప్రేమించట్లేదండి. అప్పుడు సంస్థ ఏం చేశాడు, మళ్ళీ అడిగింది. ఫస్ట్ సారి ఎస్తర్కి జారీ చేశాడు. ఆమేన్. అమ్మో దీని దగ్గరికి వెళ్తే ప్రమాదం, మనం మళ్ళీ వెళ్ళకూడదు అనే ఆలోచన సంస్థకి రాలేదు. గుర్తుపెట్టుకోండి, ఒకే స్థలానికి నువ్వు పదే వెళ్తున్నావంటే నువ్వు ప్రమాదంలో పడతావు. ఆమేన్. ఒకే స్థలానికి నువ్వు పదే వెళ్తున్నావు అంటే ప్రమాదం. సామెతలో చెప్పాడా, వెళ్ళిన ఇంటికి 10 సార్లు వెళ్ళొద్దు అన్నాడు. ఉందని నా అబద్ధం ఆడుతున్నానా? దట్ ఇస్ ద బైబిల్. పదే ఎక్కడికి వెళ్ళొద్దు, నీకు దెయ్యాలు ఎట్టుకుంటానికి వెళ్ళాక. ఆమేన్. పరిశుద్ధాత్మ మండించబడుతున్న స్థలానికి వెళ్ళు, లోకములో నువ్వు వెళ్ళొద్దు. దేవుని ఆత్మ చేత మండించబడుతున్నవాడితో సహవాసం చేయి. చల్లారిపోయినోడితో సహవాసం చేస్తే 6 నెలలకు ఆడు అయిపోతారా, ఆడీడు అవుతారా? అవ్వాల్సిందే. అది లేఖనం కదా మరలా. ఆమేన్. హల్లెలూయా. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుస్తారా? 6 నెలలు నడిచేస్తున్నావంటే నువ్వు వాళ్ళతో సమ్మతించవాలి. వాడు బీడికి నువ్వు సమ్మతించావు, వాడు మందుకు నువ్వు సమ్మతించావు, వాడి యొక్క పొగకు నువ్వు సమ్మతించావు, అందుకే నువ్వు పొగ కాల్చుకుంటూ తిరుగుతున్నావు. బైబిల్ ఉందా? సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుస్తారా? సార్ మరి లోకముతో నువ్వు పదే రాసుకుని తిరుగుతున్నావు, నువ్వు వాళ్ళతో సమ్మతించావు అని అర్థం. అందుకే డేంజరస్. లోకము నీవు జ్వాలలు ఆర్పేస్తుంది, లోక స్నేహితులు నీ మంటను ఆర్పేస్తారు. ఆమేన్. చూడండి, గమనించండి. అందుకే లోకపరమైన బంధువుల దగ్గరికి కూడా పది పోకండి. చాలా లిమిట్ మెయింటైన్ చేయండి. నేను పూర్తిగా వెళ్ళొద్దు అంటలేదు, కానీ లిమిట్ మెయింటైన్ చేసుకోండి, లేదా మీరు చల్లారిపోతారు. నీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా బయట గ్యాప్ చల్లారిపోతావు. ఆమేన్. మంట ఉన్నోడి దగ్గరికి వెళ్తే ఆ మంట ఈ మంట పెద్దగా రేజ్ అవుతుంది. అవునా? హల్లెలూయా. మంట ఉన్నోడి దగ్గరికి వెళ్ళు, ఒకవేళ నువ్వు డల్ అవుతే ఇలాగంటాడు, అంటాడు అంతే. కోటానికి రా అంటాడు అంతే. కోటానికి రా అనేవాడు కావాలా? అలా మలికిపోరు మళ్ళీ షికారు చేద్దాం అనేవాడు కావాలా? కూటం జరుగుతుంటేని నిన్నేం చేస్తున్నాడు? రా బిర్యానీ తినొద్దాం, నువ్వు చల్లారిపోయావు. నువ్వేమైపోయావు? కూటం జరుగుతున్నప్పుడు, ప్రార్థన జరుగుతున్నప్పుడు బిర్యానీకి వెళ్తున్నావు, నువ్వేమైపోయావు? చల్లారిపోయావు. ఏం చేశాడు? నేను బిర్యానీ రూపంలో నీ చల్లబడేశాడు. బిర్యానీ వేడిదే, కానీ నువ్వు ఆల్రెడీ చల్లదాన్ని తీసేసుకున్నావు లోపలికి. అర్థమవుతుందండి? అందుకే చల్లారిపోవద్దు. ఏం చేస్తున్నాడు? సంసోనికి హెచ్చరిక వచ్చింది, ఇదేదో తేడా ఉందిరా అబ్బాయి, నన్ను నా మంట ఆర్పేయాలని చూస్తుంది. ఆమేన్ అనుకోవాలి. మళ్ళీ 2వ రోజు అక్కడికి వెళ్ళాడు. ఎక్కడైతే నీకు వాక్య విరుద్ధంగా మాట్లాడుతున్నారో వారి నుంచి వేరవు. వారి యొక్క మాటలు వాక్యానికి సరిపోవట్లేదా? ఒకవేళ సహోదరులే వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారా, సహోదరుల దగ్గర నుంచి కూడా సెపరేట్ అవ్వు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏటెల్లకాలం వేస్తున్నారా బిట్లు, వాళ్ళ నుంచి కూడా సెపరేట్ అవ్వు. ఆ భేద పాత్మలు నీ మీదలోకి వస్తాయి,
నువ్వు ఆటోమేటిక్గా నువ్వు కూడా చెడిపోతావు. వాళ్ళ ఆత్మను గమనించి సహవాసం చేసేటప్పుడు ఆమేన్. వాళ్ళతో తిరుగుతున్నాడు, వాక్యం మాట్లాడుతున్నారా, ఆత్మ సంబంధమైన విషయాలు ఏమైనా వస్తున్నాయా, వాళ్ళు మాట్లాడే మాటలు ఆత్మీయంగా ఏమైనా ఉపయోగపడుతున్నాయా, అప్పుడు వెళ్ళి పర్వాలేదు, అప్పుడు సహవాసం చేయి. కానీ ఆత్మీయంగా కానీ నీకు దెబ్బడిపోతుందంటే కనుక సహోదరుల విషయంలో కూడా జాగ్రత్త పడు. ఆమె నిన్ను ఏదో అన్నారు అది కాదు, వాక్యం ఉందో లేదు చూడంతే. మిగతా విషయాల మీద పోకలు పెట్టి నీకు నచ్చపోతే నాకు వద్దు అనకొద్దు, మళ్ళీ అదో రకం ఉంటారు బ్యాచ్. ఆమెన్. అది కాదు, వాక్యాన్ని వివేచించండి. హల్లెలూయా. వాక్యాన్ని వివేచించి సహవాసం చేయండి. దేవుని మహిమ కలుగును గాక. ముందెళ్ళింది ఏమడిగింది, ఇతను బలహీనతలు లాగుతుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే గుర్తుపెట్టుకోండి, మీ బలహీనతలు అందరికీ చెప్పొద్దు, మీ ఫ్యామిలీ మ్యాటర్స్ అందరికీ చెప్పొద్దు. నీకేదైనా ఉందనుకో దైవజనుడు దగ్గర అంతే. హల్లెలూయా. నేను ఎవరైనా పర్సనల్ మ్యాటర్స్తో దగ్గరికి వచ్చారనుకోండి, దయచేసి బయట ఉండి బ్రదరు లేకపోతే పక్కన ఉండి బ్రదరు నేను వాళ్ళతో మాట్లాడతాను. నేను 10 మందిలో మాట్లాడినాను. నీ బలహీనతలు ఏమైనా ఉంటే నీ సేవకుడి దగ్గరగా, నీ తప్పు పొరపాట్లు ఉంటే రా. ఆమేన్. లేదు నీ నమ్మకమైనటువంటి ప్రార్థించే వాళ్ళ చెప్పుకో, అది కూడా గ్యారెంటీ లేదు ఈ రోజుల్లో. వాళ్ళకి ఎప్పుడైతే మనం ఇష్టం లేమో ఆటోమేటిక్గా మన బలహీనతలు ఎత్తుతున్నారు, అది ప్రమాదకరమైన మాట. కానీ ఒక విషయం చెప్పనా, అతను మనకు శత్రువు అయిపోయిన అతని బలహీనత మనకు చెప్పకూడదు. బిన్సాన్ అన్నాడు, అతను నా శత్రువు అనుకోండి, అతని బలహీనత నాకు తెలుసు అనుకోండి, అతని బలహీనతలు ఎక్కడ బయట చెప్పకూడదు. నో, అతనికి ఏదో మన శత్రువు అయిపోయిన అతని బలహీనతలు చెప్పకూడదు, అది మనకొద్దు. ఎత్తబడే వధువుగా ముడత మచ్చ కలంకము డాగు లేని వారిగా మనం ఉండాలి. వద్దు మనకి ఇవన్నీ. ఏం చేసింది, పదే అడుగుతుంది, వీక్నెస్లు అడుగుతూ ఉంది. హల్లెలూయా. మనోడు సంతోషంలో చెప్పేస్తున్నాడు. ఆమె ఆత్మీయ వీక్నెస్లు అడుగుతుంది, ఇతను బోతింగ్ వెళ్తున్నాడు. అందుకే డేంజరస్, చాలా డేంజరస్. ఆమేన్. హల్లెలూయా. మీ ఫ్యామిలీ మ్యాటర్స్, భార్య భర్తల మ్యాటర్స్ కూడా ఎక్కడ డిస్కస్ చేయకండి. నెవర్. నీ సేవకుడు దైవజనురాలు ఉంటుంది, అక్కడ రండి. రేపొద్దున మళ్ళీ నువ్వు ఏదైతే బలహీన చెప్పవో, నీ మీద కోపమో లేకపోతే ద్వేషం వచ్చినప్పుడు నిన్ను ఆ రకంగా ఆ చూపుతోనే చూస్తారు. నో వాళ్ళు బలహీన అయ్యారంటే నేను అలా చూస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నో సార్, అలాగని పాస్టర్ కూడా బయట పెట్టకూడదు. అందుకే నేను చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాను ప్రభు దయ వల్ల. ఆమేన్. నాకు ఎంత కావాల్సిన ఉన్నా కొంచెం పక్కన ఉండి బ్రదర్ కొంచెం మాట్లాడి వస్తాను. వాళ్ళు అభ్యంతర పడినా నాకు ప్రాబ్లం లేదు. అభ్యంతర పడితే వివరణ ఇచ్చుకోవచ్చు నేను అవసరం అయితే. బ్రదర్ ఎలా జరిగింది, లేకపోతే ఇంకోటి పర్సనల్ మ్యాటర్ నీకు తర్వాత చెప్తాను, లేకపోతే అది నీకు తెలియదు నీకు వద్దు అని చెప్పేస్తాను అంతే. పర్సనల్ మ్యాటర్స్ మనము వద్దు. పర్సనల్ లాగుతుంది, మే స్లోగా లాలన చేస్తూ ఉంది. ఈరోజు లోకం మనం లాలన చేసి లాగుతూ ఉంటారు. ఇతనికి బుద్ధి రావాలా, రాలేదు. ఆటోమేటిక్గా ఏం చేశాడు, 2వ రోజు కూడా వెళ్ళాడు. ఆమేన్. ఇంకా అది పదే అడుగుతుంది, విసిగించేసింది. ఈ విసుగులో తన వీక్నెస్ చెప్పేశాడు. అందుకే మనం విసిగిస్తుంది దెయ్యం. ఆమేన్. ఆ విసుగులో ఆమేన్ హల్లెలూయా మనం చెప్పేస్తాం. అందుకే మనం ఎప్పుడు కూడా మనం బాధలో ఉన్నప్పుడు శత్రువు ఇబ్బంది పెడతాను. ఎప్పుడైతే నువ్వు కృంగిపోతున్నావో ఆమేన్, ఎప్పుడైనా నీకు భేదాభిప్రాయాలు లేకపోతే ఎవరి మీద ఇబ్బంది ఉందనుకోండి, ఆ టైంలో ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే అతని కోసం ఇంకా బాధ అయిపోలే చేస్తాడు. ఆ ఆత్మను నమ్మొద్దు బ్రదరు. అలా ఉంటాయి, మనం పట్టించుకోకూడదు, మన వాక్యం చూడాలని చెప్తారు చూసారా, ఆ వ్యక్తిని మాత్రం నువ్వు నమ్ము. ఎందుకంటే నీ హృదయం ఇంకా చెడిపోకుండా నిన్ను ఆపుతున్నాడు. ఇంకొకరు ఏమంటారు, నిన్ను ఆదరించేస్తున్నట్టుగా, నిన్ను బలపరిచేస్తున్నట్టుగా ఏదో కొన్ని మాటలు చెప్పేటప్పటికి నాకు వెళ్ళి సపోర్ట్ చేస్తున్నవి కష్ట సమయంలో అనుకుంటావు, కానీ నీకు ఇంకా చేదైన వేరెక్కిస్తున్నాడు. బీ కేర్ఫుల్. సంఘాల్లో మన జీవితాల్లోకి వచ్చేటటువంటి ఈ భేదాభిప్రాయాలు అనేవి ఇలాగే ఉంటాయి. మనకేమనిపిస్తుంది, ఈ సమయంలో నీకు బలి ఆదరిస్తున్నారా, ఓదారుస్తున్నాడు అనిపిస్తుంది. ఆ మాటలు నువ్వు తీసుకుని ఏం చేస్తావంటే నీదే కరెక్ట్ అనుకుంటావు, ఆటోమేటిక్గా ఇంకా భేదాన్ని పెంచుకుంటావు. ఆటోమేటిక్గా ఏమవుతుందో తెలుసా, చెప్పండి నాకు, ఏం జరుగుతుంది, ఇంకా నీకు చేదని వేరు పెరుగుతుంది. అదే వచ్చింది బ్రదర్ అతను తెలుసు తెలియక మాట్లాడేమో, ఒకసారి ఆలోచిద్దాం, మనం వివేచిద్దాం, అతను ఏ ఉద్దేశంతో మాట్లాడాడు, సరే అయినా క్షమిద్దాం, ఒకవేళ నేను దూషించాడు క్షమిద్దాం అని చెప్పాడా,
ఆ వ్యక్తిని ప్రేమించు. నిన్ను ఆ ఊరిలోనికి, ఆ దెయ్యపు వలలోకి వెళ్ళిపోకుండా కాపాడుతున్నాడు. అందుకే నిజమైన స్నేహితుడు అలాగ ఉంటాడని చెప్పారు. ఆమె అలాంటి స్నేహితుడితో స్నేహం చేయండి. హల్లెలూయా. నువ్వు ఇంకా బాధలో ఉండి ఇంకా నేను బాధ పెట్టేవాడితో చేయొద్దు. ఆమేన్. సంసోను ఏం చేస్తున్నాడు? మంచి మంట కలిగిన వాడే. సాతాను యొక్క ట్రిక్లు ఇలా ఉంటాయి. మండించబడుతున్న వాడికి ఇలాంటి చిన్న వేస్తాడంతే, ఆటోమేటిక్గా డల్ అయిపోద్ది, బీపీ డౌన్ అయిపోద్ది. చూడండి, ఎప్పుడైనా మనము ఏదైనా మనకి ఆపోజిట్గా న్యూస్ వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? గుండెలు చల్లారిపోతాయి. దాని అర్థమేంటి తెలుసా? శత్రువు నేను బాధపడుతున్నాడు. నీకు అదో పదే 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 వేదన వచ్చేస్తుంది. దేవుడు ఏదైనా నిన్ను చేయాలనుకున్నాడు అనుకో, మార్పు చేయాలనుకున్నాడు అనుకో, ఒకసారి 2 సార్లు దైవజనుడితో మాట్లాడేస్తాడు. కానీ గంటలు నేను బాధ పెడుతున్నాడు అంటే అది దెయ్యమై ఉన్నది. హల్లెలూయా. నేను అర్థమవుతుంది. 2 గంటలు 3 గంటలు అవుతుందా బాధ, ఇది దెయ్యం ఖచ్చితంగా అని నేను అర్థం చేసుకుంటాను. అంటే ఎవరి కోసమైతే భేదాభిప్రాయాలు రప్పిస్తున్నాడో వారి కోసమే ఎక్కువగా ప్రార్థిస్తాను, వాళ్ళతో ప్రేమిస్తాను. ఆమె అదే నేను నా జీవితంలో నేర్చుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వర్తమానం నేర్పేది అదే. ఇవన్నీ వచ్చి మన మంట నార్పేస్తాయి. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఈ ఎత్తబడే వధువా, నీవేం పట్టుకోవద్దు. అసలు నీ హృదయంలో గర్వం రానవద్దు, నీ హృదయంలో అహంకారం రానవద్దు, చిన్న చేదైన వేరు రానవద్దు. పూర్తిగా వాక్యాన్ని కలిగి ఉండు. నీ భుజాల మీద ఏముండాలి? మందసం. ఈ మందసం ఉన్నవాడు భుజాల మీద మందసం ఉంటే ఎదర యోర్దాను వచ్చినా మరణం వచ్చినా నిలబడదని చెప్పు. దేవుడికి మహిమ కలుగునుగా. ఇప్పుడు సంసోను ఏం చేశారు? ఉద్యోగం పోయింది, కళ్ళు పోయాయి, జుట్టు పోయింది, శక్తి పోయింది. ప్రతి ఒక్కడు అవుతున్నాడు. నీకు ఎప్పుడైతే బలహీనమయ్యావో ప్రతి ఒక్కరు చెప్తారు నీకు, ఎందుకు అలాగైపో రా, ఎందుకు అలాగైపో చర్చికి రా, ఏ అన్నీ మానేసావు చర్చికి రా, ఏ అలాగైపోయావే గుడ్డోడుగా రా. ప్రతి ఒక్కరితో చెప్పించుకుంటాను. ఆమె ఒకప్పుడు నువ్వు చెప్పేవాడు, ఇప్పుడు నువ్వు చెప్పించుకున్నావు. ఆమె ఇప్పుడు సంసోను ఎక్కడికి వెళ్ళాడు? చెరసాల్లో పెట్టాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట, అయ్యా నా జ్వాలలు నాకు ఇచ్చేనా ఆయన, ఆ మంట నాకు కావాలి ప్రభువా. ఈ రాత్రి ఎవరైనా ఆరిపోయిన వాళ్ళు ఉంటే మరలా ప్రార్థన చేయండి. మరలా మునుపున్న అభిషేకం కంటే, మునుపున్న భక్తి కంటే, మునుపున్న ప్రార్థనా జీవితం కంటే, మునుపున్న ఏకాగ్రత కంటే, మునుపున్న తీవ్రత కంటే, మునుపున్న ఆసక్తి కంటే దేవుడు రెట్టింపు నీకు చేస్తాడు. ఉజ్జీవ జ్వాలలు నీకు వస్తాయి. హల్లెలూయా. నిన్ను ఎవడంగా తట్టుకోలేడు. ఆమేన్. అందుకేమన్నాడు? బలిపీఠము నిత్యము మండించబడుతూ ఉండాలి. ఓ సహోదరుడా, నువ్వు నిత్యము మండించబడుతూ ఉండాలి. నువ్వెన్నడూ ఆరిపోకూడదు. మై బ్రదర్, నువ్వు వధువి, నువ్వు మండించబడు. నువ్వు దేవుని కుమారుడు, నువ్వు మండించబడు. నువ్వు ఆత్మలో మండించబడు. ఆత్మలో మంట తగ్గిపోనవద్దు, ఆత్మలో తీవ్రత మంట తగ్గిపోనవద్దు. ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ ఉండు, ఎల్లప్పుడు ఉద్యోగంగా ఉంటా ఉండు. ఏ చెడు నీ లోపల రానవద్దు, ఏ కల్మషం రానవద్దు. దేవుడికి మరలా ప్రతిష్ఠించుకో, దేవుడికి మరలా ప్రతిష్ఠించుకో, మరలా సమర్పించుకో. నీ జ్వాలని ఎగ్గుకొచ్చేస్తాయి. మంట మామూలుగా ఉండదేక అందరినీ మండించడం మొదలు పెడతావు. మునుపటి కంటే ఇంకా గొప్ప అభిషేకము. ఆమేన్. మునుపటి కంటే ఇంకా అత్యధికమైన అభిషేకము నీ జీవితంలోకి వచ్చేస్తుంది. మునుపటి కంటే నేను బలంగా దేవుడు వాడుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మునుపటి కంటే దేవుడు ఇంకా నేను వాడుకుంటాడు. ఈ అనదర్ రివైవల్లో, ఈ యొక్క మరొక ఉద్యమంలో నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ గొప్ప కార్యాల కోసం మండించబడండి. ఆరిపోవద్దు. నువ్వు ముడత మచ్చ కలంకము డాగులేని ఒక గొప్ప వధువుగా మండించబడుతూ, ఇతరులు మండిస్తూ, నిత్యము మండిస్తూ, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యము మండిస్తూ, దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిత్యము మండిస్తూ ఇతరులు ఎల్లప్పుడూ మండించండి. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, ఆ మంట ఆరిపోకూడదు. అది నిత్యము మండుతూనే ఉండాలి. మండుతారా? మండే ప్రజలుగా ఉన్నారా? నేను నమ్ముతున్నాను ఇక్కడ మండే ప్రజలు ఉన్నారని. ఆత్మలో తీవ్రత కలిగిన ప్రజలు ఎక్కడ ఉన్నారని. ప్రార్థనలో తీవ్రత, మందిరానికి రావడంలో తీవ్రత, ఉపవాసం ఉండడంలో తీవ్రత, సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయడంలో తీవ్రత. హల్లెలూయా. అలాంటి ప్రజలు ఎక్కడ ఉన్నారని నమ్ముతున్నాను. వాళ్ళు రగులుతూ ఉంటారు, ఎప్పుడు కూడా వాళ్ళు మండించబడుతూ ఉంటారు. వాళ్ళు ఆ మండించబడుతున్న వధువు వారి జీవితాల్లోకి ఏ చెత్త రానిచ్చుకోదు, ఏ పాపము రానిచ్చుకోదు. ఆమె కనురెప్ప పాటులో మార్పు చెంది ఎత్తబాటులోకి వెళ్ళిపోతుంది. దేవుడు అలాంటి కృప మీ అందరికి ఇచ్చును గాక.
ఎవరైనా బలహీనమై ఉంటే, ఎవరైనా చల్లారిపోయి ఉంటే ఈ రాత్రి ప్రభువు సమర్పించుకోండి. మరలా నూతన ఉద్యమాన్ని కలిగి ఉండండి. సంసోను వలె గొప్ప కార్యాలు చేస్తాడు. సంసోను వలె నిన్ను వాడుకుంటాడు. మరొక 3వ ఈడుపు కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రభు ఈ మాటలు బట్టి మిమ్మల్ని దీవించును గాక. అందరికీ షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. లేవండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నన్ను మన్నించు ప్రభుని కోరుకోండి. ప్రభు దగ్గర ఇది ఆదివారం వరకే కాదు, ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి సెకండ్, ప్రతి దినము నేను మన్నించబడాలి ప్రభువా, నేను మన్నించబడాలి దేవా, ఓ నేను మన్నించబడాలి ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు సమర్పించుకోండి. థ్యాంక్ యూ లార్డ్. నీకు స్తోత్రాలు ప్రభువా. ఓ దేవా, మన్నించబడుతున్నాడు జీవితంలోకి ఏ చెడు రాదు. మన్నించబడుతున్నవాడి జీవితంలోకి ఏ పాపము రాదు, ఏ పొరుగులు రావు, ఏ లోకముల చెత్త రాదు, ఏ చెత్త కార్యాలు రావు. మన్నించబడండి సోదరి సోదరులారా, మన్నించబడండి సోదరి సోదరులారా. ఆత్మలో తీవ్రత కలిగి ఉండండి. ఆత్మలో తీవ్రత కలిగి ఉండండి. వాక్యంలో తీవ్రత కలిగి ఉండండి. ఓ వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఉండండి. శత్రువు మీ జీవితంలోకి రానవద్దు. హల్లెలూయా. 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 నన్ను మన్నించు ప్రభు, నన్ను ఎప్పుడు ఆరిపోనవద్దయ్యా. నీ వాక్యములో మంట మాకు దయచే తండ్రి. పరిశుద్ధాత్మ మంట మాకు దయచే తండ్రి. ఓ అభిషేకం మాకు దయచే నాయన. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, మన్నించబడండి. ఆత్మలో తీవ్రత కలిగి ఉండండి. బలిపీఠ మారిపోకూడదు. నీ హృదయంలో మంట తగ్గిపోకూడదు. నీ జీవితంలో మంట తగ్గిపోకూడదు. మన్నించబడుతూనే ఉండండి. మన్నించబడుతూనే ఉండండి. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. సోదరు కృపాల్ గారు ప్రార్థన చేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. మీ గృహాల్లో ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను తీవ్రత, ఆత్మలో తీవ్రత నాకు దయచే. ఓ నా హృదయంలో బలిపీఠం మండుతూ ఉండాలి. ఏ చెత్త చెదరాలు రాకూడదు. సహోదరుల కోసం కానీ, సహోదరుల కోసం కానీ, సేవకుల కోసం కానీ, ఎవరి కోసం భేదాలు రాకూడదు. అవన్నీ మండాలి ప్రభువా. ఈ రాత్రి గొప్ప కృప దయచేయను ఆయన. మన్నించబడిన ఆయన, నేను గొప్ప కార్యాలు చేయాలి ప్రభువా. అటువంటి కృప మాకు దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు సమర్పించుకోనండి. ప్రార్థన చేసుకుందాము. బలవంతుడైన దేవా, రాత్రికాల సమయంలో నాయన మధ్యలోకి దిగొచ్చిన బలమైన మంటతో బలమైన అభిషేకంతో మధ్యలోకి దిగివచ్చి మమ్మల్ని మండించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎన్నుకున్న వారి జీవితాల్లో ఎల్ల వేళలా మంట ఉండును కాక, తప్పనిసరిగా మంట ఉంటుందంటే ఎన్నుకొనబడిన వారి జీవితాల్లో తప్పనిసరిగా మంట ఎల్ల వేళలా ఉండును కాక. ఎల్ల వేళ మేము మండించబడుతుంది కాక. మంటలో నాయన సాతాను తండ్రి కుతంత్రాలు కాలిపోవును కాక. నాయన భేదాలు కాలిపోవును కాక. అసూలు కాలిపోవును కాక. నాయన కుతంత్రాలు కాలిపోవును కాక. తప్పనిసరిగా నాయన మండించబడుతుండే హృదయాల్లో ప్రభా. నిత్యము నాయన నాయన అక్కడ బలి అర్పించబడాలంటే మమ్మల్ని మేమే బలిగా అర్పించబడుతుంది కాక. మమ్మల్ని మేమే మీకు సమర్పించుకుంటుంది కాక. తప్పనిసరిగా అబ్రహాం బలి అంగీకరించినట్లుగా దేవా మా బలిని కూడా అంగీకరించండి. మా చూపులు, తలంపులు, క్రియలు నాయన, ఆలోచన, మాట, ప్రవర్తన ప్రభా దహించబడాలి నాయన. నిత్యము మండించబడుతుండాలి ప్రభా. ఉజ్జీవ జ్వాలలో చల్లారిపోయి దినాల్లో ఉన్నాము నాయన. వాక్యం అనే కట్టెలు నువ్వు వేసి ప్రభా ఉద్యమాన్ని తీసుకురండి నాయన.
ఓ మరొక ఉద్యోగం చూస్తానని ప్రభు చెప్పాడు నాయన. ఓ ఆ ఉద్యోగం నేనే అని ప్రభు ప్రతి ఒక్కరము చెప్పుదుము గాక. అటువంటి దేవ మండించి ఆత్మతో నాయన ఈ రాత్రి కాల సమయం మధ్యలో దిగొచ్చినందుకు దేవునికి స్తుతులు స్తోత్రములు నాయన. ఎల్ల వేళలా మండుతూ ఉండుదుము గాక. ఓ ప్రతి దినము ప్రతి గడియ ఓ ప్రతి క్షణము కూడా నాయన మండించబడుతుందుము గాక. కూడా చల్లారిపోయే జీవితాలు మాకు వద్దు ప్రభు. ఓ ప్రార్థనలు మేము అన్నాడు చల్లారిపోకూడదు. ఓ భక్తి జీవితంలో చల్లారిపోకూడదు. ఓ ఫ్రీజ్ అయిపోయినట్లే మేము ఉండకూడదు నాయన. నిత్యము మండించబడుతూ ప్రభు ఆ మంట కలిగిన ప్రజలుగా నాయన. ఓ ఎండికి చెప్పిన ప్రజలుగా ప్రభు ఓ ఎల్ల వేళలో ఉందుము గాక నాయన. ఓ లాజరు ఎల్ల వేళలో మండించబడతా ఉన్నాడండి. అటువంటి మండించబడిన జీవితం మాకు దయచేయండి నాయన. ఓ దేవా మేడ గదిలో ప్రభు ఆ మండించబడే సమయంలో నాయన యువతలు లేదండి ప్రభు. అటువంటి జీవితాలు మాకు వద్దు దేవా. ఓ సంసోను ప్రభు ఓ మండించబడుతూ నాయన ఓ తన మంటలు పోగొట్టుకున్నాడు ప్రభు. అలా కూడా మేము ఉండాలనుకోవట్లేదు దేవా. ఈ రాత్రి కాలస్యములు ప్రభు ఈ చివరి దినములో నాయన ఓ మరొక ఉద్యోగం రాబోతున్నాను నాయన. ఓ ఈ కడసరి వాడి మీద నాయన ఓ నీ అభిషేకం కుమ్మరిస్తాను నాయన. ఓ అద్భుత కార్యాలు ప్రభా, అత్యున్నత క్రియలు నాయన, ఆ మూడ ఇడుపు కార్యాలు ప్రభా. ఓ దేవా ఈ కడసరి వాడితో చేస్తానని వాగ్దానం చేశావు. ఓ తప్పనిసరిగా కడసరి వాడు మండుతూ ఉంటుంది కాదు, అభిషేకించబడుతూ ఉంటుంది కాదు. ఓ వాక్యం తెలియ సేవలు అభిషేకించండి. ఓ ఎవరి మీద ఎటువంటి భేదాభిప్రాయాలు మధ్య ఉండకుంటున్నాయి కాక. ఓ నాయన అభిషేకము ప్రభా ఆ మంటలో నాయన ప్రతి భేదాలు కాలిపోవును కాదు. ఓ అటువంటి అభిషేకం మాకు కావాలి నాయన. ఎవరు మా మధ్యలో ప్రభా ఓ గొడవలు గందరగోళాలు తీసుకుని రాకూడదు. ఓ ముద్రలు తెరవబడిన తర్వాత ప్రభా వాడు దాడి చేసే స్థితిలో లేడంటే నాయన, వాడు దాక్కునే స్థితిలో ఉన్నాడంటే నాయన. ఓ అందుని బట్టి నీకు స్తోత్రములు నాయన. రాత్రి కాల్సం రంగు అంతా బయటపట్టావు నాయన. కాబట్టి ప్రభా ముందుకే సాగిపోదుము గాక. ఓ వాక్యం వైపే సాగిపోదుము గాక. వాక్యాలను మోసుకుంటూ నాయన ఆ సమస్యలతో తండ్రి పోరాడుదుము గాక. ఓ అన్నడు బలహీనపరిచే ఆత్మ ప్రభా ఓ మా మధ్యలో పని చేయకుండును గాక. శుద్ధాత్మ మధ్యలో ఉండును గాక. ప్రేమ ఐక్యత తండ్రి సహవాసంలో ప్రభా ఎల్ల వేళ మమ్మల్ని మండించండి నాయన. ఓ సేవకులను అభిషేకించండి. ఆయన వాడుకునే దాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. ఈ కుటుంబాన్ని దీవించండి నాయన. ఓ వచ్చిన సోదరులు అభిషేకించండి. ఓ నాయన లైవ్ లో ఉన్నటువంటి వారు ప్రభా ఆ మెక్సెలర్ లో ఉన్నటువంటి వారిని నాయన అభిషేకించండి నాయన. ఓ మంట ఎల్ల వేళ కలిగి ఉండును గాక. హృదయం అనే బలిపీఠముల మీద నాయన ఆ మంట ఎల్ల వేళ మేము కలిగి ఉందుము గాక. ఎన్నడూ మేము ఆరిపోకుందుము గాక. ఎన్నడూ వెనక్కి చూసేవారుగా ప్రభా ఓ మేము ఎన్నడూ ఉండకుందుము గాక. తప్పనిసరిగా ఈ మంట మమ్మల్ని ఎత్తవాడులో తీసుకెళ్ళి గాక. ఓ దేవా ఈ రాత్రి కాలస్యంలో అభిషేకంతో మధ్యలో దిగి మమ్మల్ని మండించినందుకు నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రార్థన ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప ఈ కడవరి కాలంలో మండించబడుతున్న ఆత్మలు మండించబడుతున్న ఆ వధువుకి తోడుగా ఉండి ఆ గొప్ప ఓ సూచక్రియలు, ఆ గొప్ప మహత్కార్యాలు, ఆ గొప్ప ఎత్తబాటు కొరకు ఇక్కడున్న వధువు సిద్ధపరచబడును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ సలాం. గాడ్ బ్లెస్ యు. సలాం. గాడ్ బ్లెస్ యు.